తమిళ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగర్ విడుదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన ఈ సినిమా విడుదల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు అనుకూలంగా రావడం లేదు. ఈ చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి సింగిల్ జడ్జి నుంచి యూఏ సర్టిఫికెట్ తీసుకుని విడుదలకు సిద్ధమయ్యారు. అయితే దీన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసి తిరిగి ఈ వివాదాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సంస్థ వద్ద తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఈ సినిమా తిరిగి ఫిల్మ్ బోర్డు ముందుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హీరో విజయ్ రాజకీయాల్లో ప్రవేశించి తమిళనాడులో ఒక సంచలనంగా మారారు. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పేరుతో ఒక పార్టీని కూడా స్థాపించి ప్రజల ముందుకు ఆయన వెళ్లి ప్రజాభిమానాన్ని పొందుతున్న సమయంలో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి అటు అధికార ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం, అయితే ఆయన ఏ పార్టీతోనూ పొత్తుకు ముందుకు వెళ్ళని పరిస్థితి, అలాగే కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ఆయన లొంగకపోవడంతో కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు కచ్చగట్టి ఇతని చివరి సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని తమిళ సినీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇది వాస్తవం కూడా. తమిళనాడు ప్రజలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ వేధింపుల వల్ల ఆయనకు మరింత సానుభూతి పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మలేషియాలో ఆడియో రిలీజ్ వేడుకలు జరుపుకున్న ఈ జననాయగర్ సినిమా సందర్భంగా హీరో విజయ్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినందువల్ల ఇక సినిమాలలో నటించినని జననాయగర్ సినిమానే చివరిదంటూ చేసిన ప్రకటన ఎంతో మంది అభిమానులను కలిచివేసింది. అయితే తమ అభిమాన నటుడు నటించిన చివరి సినిమాను విజయవంతం చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూసిన అభిమానులకి తమిళ ప్రజలకి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఫిల్మ్ సెన్సార్ బోర్డును అడ్డపెట్టి ఈ సినిమా విడుదల కాకుండా అడ్డంకులు కల్పించడం, న్యాయస్థానాలను ఆశించిన ప్రయోజనాలు దక్కకపోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఏదేమైనా సెన్సార్ బోర్డే దీని మీద తుది నిర్ణయం తీసుకోవాలని, సాధారణంగా ఈ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తక్కువని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇదేమైనప్పటికీ సినిమాను సినిమాగానే చూడాలి, రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. అతన్ని ఈ విధమైన వేధింపులతో హింసించాలనుకుంటే అది సానుభూతిగా మారి అతని జయకేతనం ఎదురు లేనిదే అవుతుందని పలు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే ఆయన ప్రజల ముందుకు వచ్చే సమయంలో కూడా అధికారంలోని డిఎంకే సర్కార్ పలు రకాల ఇబ్బందులు పెట్టి ఆయన్ని జనంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా మనం ఇంతకు ముందే చూశాం. ఆయన సభలో కరూరు వద్ద భారీ తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, 200 మందికి పైగా గాయపడడం జరిగింది. ఈ దుర్ఘటన పైన సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ప్రత్యేక బృందం దర్యాప్తు కూడా సాగిస్తోంది.